పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. మానవుని జీవితంలో మేలు చేసేవారు తక్కువగా ఉంటారు. మేలు చేసిన తిరిగి ఏదైనా ఆశించేవారు ఉంటారు. కానీ మనకి మేలు చేసే దేవుడు ఏది ఆశించకుండా మన జీవితాలు బాగుండాలని కోరుకునే దేవుడు, మనల్ని భయపడకుండా జీవించేటట్టు చేయాలని దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అనంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అని చెల్లని పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రుల సమానులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ అంకుల్ గారు, ప్రసన్న ఆంటీ గారు, వారు జగడుగుంటిపాలెం తెనాలి డిస్టిక్ వాస్తవ్యులు అంకుల్ గారి కొరికే, వారి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ప్రభాకర్ అంకుల్, ప్రసన్న ఆంటీ గారి కొరికే మేము ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో ప్రభా మీ అందు అపారమైన నమ్మకంతో ఉన్నారు ప్రభా. మీరు వారి జీవితాల్లో తోడై ఉండి వారికి ప్రతి అడుగులో మీరు మేలు చేస్తూ వారిని భయపడకుండా ధైర్యపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. వారిద్దరు బిడ్డలు అక్షయ్ వ్యాపారం కొరికే, బిడ్డ భవిష్యత్తు కొరికే, కుమార్తె అనుష తన కుటుంబం, తన ఇద్దరు బిడ్డల కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మీరు వారు తోడై ఉండి సహాయపడి బలపరిచి నడిపించమని మేము వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా తండ్రి, ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన ఈ సహాయాన్ని బట్టి ఈరోజు ఒక ఆత్మైన రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న దానిని బట్టి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము తండ్రి, మేలు చేయును ఉద్దేశించి ఉన్నాను గనుక భయపడకుడి. జకరియా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం. అదేవిధంగా తండ్రి, మీరు ఇస్తున్న ఆజ్ఞ సంపూర్ణమగుటకు సాగిపోదుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. తండ్రి, ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరులాగున మీరే సహాయపడి ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డని మీరు నడిపించమని మరొకసారి ఈ కుటుంబాన్ని, ప్రభాకర్ అంకుల్, ప్రసన్న ఆంటీ, అక్షయ్ని, అనుషామ్మని మీరు నిండుగా దీవించి ఈ వాక్యమైన రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, వాక్యం వింటున్న ప్రతి బిడ్డని నిండుగా దీవించి ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేరులాగా సహాయపడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? గత వారమంతా ఏ రీతిగా గడిచింది? బాగా ఉన్నారు కదూ? ఒక ముఖ్య విషయాన్ని మీతో చెప్పి నేను వాక్య ధ్యానంలోనికి వెళ్తాను. నేను చాలా చిన్న వయసులో రక్షింపబడ్డాను, అనగా 15వ సంవత్సరంలో నేను రక్షింపబడ్డాను. నా రక్షణ జీవితంలో జరిగిన ఒక గొప్ప సంగతి ఏమిటనగా, నా పరిచర్యలో నా తల్లి, నా తండ్రి రక్షింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. నా తండ్రి ముందుగా మరణించాడు, తదుపరి నా తల్లి మరణించింది. 94 సంవత్సరాలు ఉంటాయి అనేది మా పెద్దల యొక్క అంచనా. నా తల్లిదండ్రులు మోటివారు ఏమీ చదువుకోలేదు కాబట్టి వారి యొక్క పుట్టుక దినాన్ని
వారు ఎరుగరు, లేక ఎక్కడ రాసి ఉండి ఉండరు. నాకు కూడా అంతగా తెలియదు. కాబట్టి మా గ్రామస్తుల యొక్క లెక్క ప్రకారం 90 సంవత్సరాలు పైబడి నా తల్లి జీవించింది. నా తల్లి జీవించిన జీవిత విధానం నాకెంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మాటలు చెబుతున్నప్పుడు బైబిల్లోంచి ఒక మాట నాకు జ్ఞాపకానికి వస్తుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. జాగ్రత్తగా వినాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. తల్లిదండ్రులు బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు వారి దగ్గర నుంచి ఏదైనా మేలు జరుగుతుంది, కలిసి వస్తోంది అని వారిని బాగా చూడడం అనేది సహజం. కానీ ప్రియులరా, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనకు అంత అక్కరగా ఉండరు అనుకున్నప్పుడు వారిని నిర్లక్ష్యం చేయడానికి అవకాశం ఉంది. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ మాటను మీరు ఆలకించాలి. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుమో. నేను బిడ్డలకు ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎంతోమంది తల్లులు తండ్రులు ఫిర్యాదు చేశారు. వాణ్ణి కన్నాను, పెంచాను, పెద్దగా చేశాను, ఈనాడు మంచి ఉద్యోగంలో ఉన్నాడు, మంచి భార్య బిడ్డలు, ఆస్తిపాస్తులు వచ్చాయి, కానీ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు అని చెప్పే తల్లిదండ్రులు ఉన్నారు. చాలా విచారకరమైన సంగతి. ప్రియ బిడ్డలారా, మీరు దీవించబడాలి అనగా మీ తల్లిని తండ్రిని సన్మానించండి. నా తల్లి బహు వృద్ధాప్యంలో మరణించింది అని చెప్పాను కదూ. మోషే భక్తుడు ఈ రీతిగా అన్నాడు. ఏమిటి అనగా 90వ కీర్తనలో మనం చూసినట్లయితే ఆయన అన్న మాట నేను జ్ఞాపకం చేస్తాను. మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. నా తల్లి 90 సంవత్సరాలు బ్రతికింది అనగా మామూలు ఆయుష్కాలం, బలకరమైన దినాలు 70 సంవత్సరాలు. నా తల్లి అధిక బలాన్ని కూడా మించింది అనగా నా ప్రియ ప్రభువు నా తల్లికి అత్యధిక బలాన్ని దయచేశారు. 90 సంవత్సరాలు పైబడి ఆమె జీవించి నన్ను ఆశీర్వదించి మరణించింది. దేవుని నామానికి స్తోత్రం. వాక్యాన్ని వింటున్న ప్రియ వృద్ధ తల్లిదండ్రులారా, మీరు రక్షింపబడ్డారా? మీరు రక్షింపబడకపోతే ఈ వృద్ధాప్యంలో అయినా రక్షింపబడమని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకు చేతననగా మనం మరణించిన తదుపరి మనకు ఒక నిత్యత్వం ఉంది. ఆ నిత్యత్వము పరలోకము, లేక ఆ నిత్యత్వము నరకము. నరకమైన పరలోకమైన నిత్యత్వమునకు సంబంధించింది. కాబట్టి పరలోకంలో మనం ఉండాలి ఆ ప్రియ ప్రభుతో, అనగా భూలోకంలో రక్షింపబడాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలారా, మీరు రక్షింపబడ్డారా? మీరు రక్షింపబడితేనే కానీ రక్షింపబడిన మీ ప్రియులతో ఉండలేరు అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎంతోమంది బంధువులు, తల్లిదండ్రులు, ఆప్తులు, మిత్రులు చనిపోయినప్పుడు ఏడుస్తూ ఉంటారు, సమాధి దగ్గరికి వెళ్ళి రోధిస్తూ ఉంటారు. నేను దాని గురించి ఏమీ విమర్శ చేయడం లేదు. కానీ నేను మనవి చేసేది ఏమిటి అనగా, భూలోకంలో మనం జీవించిన కాలము ఇది చాలా కొద్ది కాలం. వెన్ వీ కంపేర్ టు ద ఎటర్నిటీ, నిత్యత్వంతో మనం పోల్చుకుంటే మనం జీవించిన కాలం చాలా తక్కువ కాలం. నిత్యత్వంలో ప్రభుతో ఉండాలి అనగా మరొకసారి నేను ప్రాధేయపూర్వకంగా మనవి చేస్తున్నాను, మీరు రక్షింపబడాలి, మారు మనసు పొందాలి. యేసు ప్రభు వారిని మీ హృదయాలలో అంగీకరించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా తల్లి నా తండ్రి రక్షింపబడ్డారు. దేవుని నామానికి స్తోత్రం. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాటను విందాం. యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గురి ఏదో ఇంకా నీకు తెలియకున్నదా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? నీ గమ్యం ఏదో తెలియక పరుగెడుతున్నావా? యౌవనుడా ఎందాక నీ పయనం, ఈ రంగు
రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? లోకం శాశ్వతమని భ్రమపడుతున్నావా? నీ మోహపు చూపులతో కలలు కంటున్నావా? ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. విను వారందరూ దయచేసి మోకరించండి. ప్రార్థన చేస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నైనా. మీ కృపాసనాన్ని సమీపించడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు. మానవునిక జీవితంలో ఈ మరణము అనేది ఒక అనుభవం స్వామి. ప్రతి ఒక్కరూ మీరు అక్కడ ఆలస్యమైతే మరణించవలసి ఉండి ఉంటుంది. కాబట్టి మరణానికి ముందుగా రక్షింపబడాలి అనే సత్యాన్ని మీ వాక్యము బోధిస్తూ ఉంది. ఎంతమంది మా ప్రియులు రక్షింపబడ్డారో వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా రక్షింపబడకపోతే రక్షింపబడే అనుభవంలోనికి రావడానికి కృప చూపించమని అడుగుతున్నాను నాయనా. మీ పాద సన్నిధికి వస్తున్నాం ప్రభు. మాతో మాట్లాడండి నాయనా, మాట్లాడండి స్వామి. స్పీక్ టు అస్. మాతో మాట్లాడి మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని ఎదిగింపచేయమని యేసు ప్రభు వారి అత్యున్నతమైన నామమున స్తోత్రం చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈరోజు ధ్యానాంశము మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం, ఎఫెసీ సంఘం. ధ్యాన భాగము ప్రకటన 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు. కానీ మనము 4వ వచనం నుంచి చదువుకుందాం. అయినను మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనెత్తును. గత పాఠంలో ఎఫెసీ సంఘాన్ని గూర్చి నేను చెప్పాను. ఎఫెసీ సంఘాన్ని గూర్చి నేను చెబుతూ ఉన్నప్పుడు ఎఫెసీ సంఘాన్ని గూర్చి ఒక పట్టిక నేను తయారు చేశాను. ఆ పట్టిక మీరు చూచి ఉండి ఉంటారు. గత పాఠంలో ఎఫెసీ సంఘాన్ని గూర్చి నేను చెప్పాను. యేసు ప్రభువారు ఎఫెసీ సంఘాన్ని మెచ్చుకున్నారు. 7 విషయాలు గూర్చి ఆయన మెచ్చుకున్నారు. ఇంతటి గొప్ప ఎఫెసీ సంఘంలో ఒకే ఒక తప్పు కనబడింది. 7 మంచి విషయాలు మంచిదే, కానీ ఒక తప్పు ఎఫెసీ సంఘానికి ఒక మచ్చలా ఉంది కాదు. ఒక వైట్ షర్ట్ వేసుకున్నారు అనుకోండి, ఎంత వైట్ షర్ట్ అని అంటాం, కానీ అందు మీద కొద్ది సిరా మరక, ఒక ఇంకు మరక కనబడిన వెంటనే ఈ తెల్లదనం అంతా చూడరండి మనుషులు, ఆ ఇంకు మరకనే చూస్తారు. 7 మంచి విషయాలు ఉన్నాయి ఎఫెసీ సంఘంలో, కానీ ఒక తప్పు ఏమిటి అనగా నీ మొదటి ప్రేమ నీవు వదిలితివి. యు లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. ఎఫెసీ సంఘంలో ఎన్నో మంచి కార్యాలు ఉన్నాయి, మంచి సేవ చేసిన సంఘం, మంచి క్రియలు కనబర్చిన సంఘం. కానీ ప్రియులరా, ఆ సంఘంలో ఒక తప్పు ఏమిటి అనగా నీ మొదటి ప్రేమను నువ్వు వదిలితివి. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ఈ మాట నీ హృదయానికి గుర్చుకున్న వల్ల నీ ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నీవు మారు మనసు పొందిన దినాల్లో ప్రభు పట్ల నీకున్న మొదటి ప్రేమ ఉందా? మారు మనసు పొందిన దినాల్లో ఎన్ని అధ్యాయాలు చదివేవాడివి బైబిల్? ఎన్ని గంటలు ప్రార్థన చేసేవాడివి? దేవుని సేవకులతో కలిసి ఎన్ని గ్రామాలు తిరిగావు? ఈనాడు నువ్వు బైబిల్ చదవగలుగుతున్నావా?
అన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని సేవలో నువ్వు పాలు పంపులు పొందగలుగుతున్నావా? కారణం ఏమిటి? ఈ నులివెచ్చనితనానికి కారణం ఏమిటి? యూ మస్ట్ అండర్స్టాండ్. నీవు అర్థం చేసుకోవాలి. యూ లాస్ట్ యువర్ ఫస్ట్ లవ్. నీకున్న మొదటి ప్రేమ నీవు వదిలివేశావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మనమందరము కలిసి ప్రభు యొక్క పాదాల మీద పడదాం. ప్రభువా, మొదటి ప్రేమను నేను కోల్పోయాను. ఎందుచేత కోల్పోయావు నాయనా? ఎందుచేత కోల్పోయావు? తమ్ముడు, చెల్లి, ఆలోచిస్తావా? ఎఫెసీ సంఘము మొదటి ప్రేమను కోల్పోవడానికి కారణాలు నేను చెబుతున్నాను. ఏమిటి అనగా, ఎఫెసీయులకు రాసిన పత్రికలోంచి మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో మీరు చూడండి 30వ వచనం. డోంట్ గ్రీవ్ ద హోలీ స్పిరిట్ గాడ్. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచడం వలన ఆ ప్రభుపై ఉన్న మొదటి ప్రేమను కోల్పోతున్నామో అనే సత్యాన్ని గమనించాలి. దేవుని పరిశుద్ధాత్మను ఏ విధంగా దుఃఖపరుస్తున్నాం? పెద్ద పెద్ద గొప్ప గొప్ప అనుకునే పాపాలు చేసి కాదు, నరహత్యలు చేసి కాదు, దొంగతనాలు చేసి కాదు, పిల్లరా ఏమేమో పెద్ద పెద్ద నేరాలు అంటాం కదూ, అవి చేసి కాదు. దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఏమిటి అనగా, చిన్న అబద్ధం ఆడి, అనవసరంగా కోపపడి కదూ, ఇటువంటి పాపాలు చేసి పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు, ఏమిటనగా ఇవి చిన్న చిన్న అబద్ధాలే కదూ, పర్వాలేదులే అనుకుంటాం. కానీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుని దుఃఖపరిచే విషయాలు, తద్వారా ఆయన మీద ఉన్న ప్రేమను పోగొట్టుకుంటున్నామో అనే విషయాన్ని మనం గమనించాలి. టీవీలో మాట్లాడినంత మాత్రం చేత, రేడియోలో మాట్లాడినంత మాత్రం చేత, వేదికల మీద మాట్లాడినంత మాత్రం చేత మీకంటే గొప్పవారు అనుకునవద్దు. ప్రియులరా, మాకంటే మీలో చాలామంది గొప్పవారు ఉన్నారనే సత్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నాకు తెలుసు అండి. నేను మనవి చేస్తూ ఉన్నాను, మొదటి ప్రేమ కోల్పోవడానికి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉన్నాం. ఒకటి. రెండవది ఏమిటి అనగా, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఇంకొక చోట వ్రాయబడి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్మో, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు. కనుక నిద్ర, సోమరితనం దేవుని మీద ఉన్న ఆ మొదటి ప్రేమను దూరం చేయడానికి అవకాశం ఉంది కదూ. మొదటి దినాల్లో ఎంతో చురుగ్గా ఉన్నాం. సీనియర్ బిలీవర్స్గా విశ్వాస జీవిత యాత్రల్లో కొంచెం అనుభవం గడించిన తదుపరి మన యొక్క జీవితాల్లో సోమరితనం, పర్వాలేదులే అన్న నిర్లక్ష్యత దేవుని పట్ల ఉండవలసిన మొదటి ప్రేమను పోగొడుతూ ఉంది. మనము మన జీవితాలను పరీక్షించుకోవాలి. ఇదే విషయాన్ని పునరుద్ధానుడైన యేసు ప్రభువారు పేతురు భక్తుని ప్రశ్నించారు. 15వ వచనంలో ఈ రీతిగా ఉంది. వారు భోజనము చేసిన తదుపరి యేసు సీమోను పేతురును చూచి, విన్నారా? సీమోనును చూచి అనలే, పేతురును చూచి అనలే, సీమోను పేతురును చూచి. ప్రియులారా, గమనించాలి. ఆయన సీమోనుగా ఉంటే అది పాత బ్రతుకు, ఆయన పేతురుగా ఉంటే అది విశ్వాసపు జీవితం, రాయి వంటి జీవితం. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనగా, సీమోను పేతురుగా ఉన్నాడు అనగా, సీమోను పాత జీవితం, పేతురు కొత్త జీవితం, రెండు జీవితాలు కలిసి జీవిస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, విశ్వాసువిగా ఇంతకాలం బ్రతికావు, మరలా పాత జీవితం నీలో జొరబడిందా? కొత్త జీవితాన్ని జీవించలేకపోతున్నావా? అందుచేతనే ఆ ప్రభు పట్ల ఉన్న ప్రేమను పోగొట్టుకున్నామేమో. మోకాళ్ళపైకి వచ్చి లేక తల వంచి, ప్రభువా, మీ మీద ఉన్న మొదటి ప్రేమను నేను పోగొట్టుకున్నాను ప్రభు, దయతో సహాయం చేయండి, ఆ మొదటి ప్రేమను చూరగొనే అనుభవంలోనికి నన్ను రప్పించండి అని విరిగి నెలవు హృదయంతో ప్రార్థన చేద్దాం అంటున్నాడు. ఏమంటున్నాడు అనగా, ఏ స్థితిలో నుండి పడితువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎదుగు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. గమనించాలి, ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మారు మనసు పొందాలి అని ఉంది కదూ. మారు మనస్సు, రక్షణకు ముందు మారు మనస్సు, రక్షణ తదుపరి మారు మనస్సు. గమనించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారు 30వ సంవత్సరం తన యొక్క వయసులో పరిచర్యను ప్రారంభించిన తొలి దినాల్లో ఆయన వాడిన పదం, పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందుడి. అక్కడ మారు మనసు పొందుడి అని చెప్పారు. ఇక్కడ
పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు, మరలా ఏమంటున్నాడు అనగా మారు మనసు పొందండి అంటున్నాడు. ఏమిటిది? మొదటి మారు మనసు పాపాలను గుర్చిన మారు మనసు, పాప క్షమాపణ. రెండవసారి మారు మనసు పొందుడి అనగా మనం పడిపోయిన తదుపరి, ఆ మొదటి ప్రేమను కోల్పోయిన తదుపరి మన యొక్క జీవితాన్ని తెలుసుకుని మరలా మనసు మార్చుకున్న వల్లని మారు మనసు పొందవలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. రక్షణకు ముందుగా నీవు మారు మనసు పొందాలి అనగా నీ పాత జీవితాన్ని ఒప్పుకోవాలి. తదుపరి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావో అది తెలుసుకున్న వాడవై దానవై నీవు మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నువ్వు మారు మనసు పొందితే సరి, లేని ఎడల నేను నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభమును దాని వద్ద నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది 6వ వచనం, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. నికోలాయితుల క్రియలు దయచేసి గమనించాలి. నికోలాయిస్ అనే మాట పిల్లరా, నికో అనగా జయముందుట గ్రీకు భాషలో, లాయిస్ అనగా ప్రజలు, నికోలాయిస్ అనగా ప్రజలను జయించుట అని అర్థం. ఆ కాలంలో ఈ నికోలాయిస్ల బోధ క్రియలు ఏమిటనగా ఏదో విధంగా దుర్బోధ చేత ప్రజల యొక్క మనసును దోచుకునేవారు, ప్రజల యొక్క మనసును జయించేవారు. గమనించాలి, లాయిస్ అనే మాటలోంచి లేయిటీ అనే మాట వచ్చింది. లేయిటీ అనగా అర్చకేతరుడు. ప్రియులారా, ఈ నికోలాయిస్ అనే వాడిని గురించి మనం ఆలోచించినట్లయితే అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంలోనికి మనం వెళితే అక్కడ చూస్తాము అండి, ఒక వ్యక్తిని చూస్తాము. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రొకరు, నికోనారు, తిమోతి, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును అంతియోకయ వాడు అగు నికోలాసు. విన్నారు కదా, నికోలాసు, అంతియోక వాడును అగు నికోలాసు. ఈ నికోలాసే ఈ నికోలాసు అనే అభిప్రాయం ఉంది. గమనించండి, ఈ నికోలాసు మొదట్లో చాలా భక్తి కలిగిన వాడు, మత ప్రవిష్టుడు. ఈ భక్తి కలిగిన నికోలాసు ఆ భక్తి ముదిరి ఏమైంది అనగా తప్పుడు త్రోవలోనికి వచ్చినట్టుగా చూస్తాం. గమనించండి పిల్లరా, అతడు పాత నిబంధన గ్రంథంలోనికి ఎక్కువగా చొరబడేవాడు, పాత నిబంధన గ్రంథాన్ని ఎక్కువగా ధ్యానం చేసేవాడేమో, దానిని బోధిస్తూ ఉండేవాడు. అంటే అర్చకుడు యాజకుడు వేరు, అర్చకుడు వేరు, అర్చకేతరులు వేరు అన్నట్టుగా మేము అర్చకులము, మాకు అధికారం ఉన్నది అనే అధికార దాహం చేత కొన్ని దుర్బోధలు చేసేవాడు. ఈ దినాల్లో కూడా చాలామంది పిల్లరా కొంతకాలం వరకు బాగానే ఉంటారు అండి, కొద్ది పేరు వచ్చిన తదుపరి వారి జీవితాల్లో వక్ర బుద్ధులు కలుగుతూ ఉంటాయి. మాకంటే గొప్పవాడు లేరు అన్నట్టుగా, మాకంటే గొప్ప బోధకులు లేరు అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఆధ్యాత్మిక గర్వము చేత మనుషులు పాడైపోతున్నారు. ఈ నికోలాయిస్ కూడా ఆ రీతిగా జీవిస్తూ ఆ కాలంలో ఒక కొత్త సిద్ధాంతాన్ని తెచ్చాడు. ఏమిటి అనగా మనము పాపాన్ని అర్థం చేసుకోవాలి అంటే పాపము చేయాలి. విన్నారా, పాపాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే పాపము చేయాలి. మనం ఎంతగా పాపము చేస్తామో అంతగా దేవుని కృప మన మీద ఉంటుంది. పాపము అనేది శరీరానికి సంబంధించింది, పాపము అనేది ఆత్మకు సంబంధించింది కాదు. మనం ఎంతగా పాపం చేస్తామో అంతగా దేవుని కృపను అర్థం చేసుకుంటాము అని చెబుతూ పాపానికి మనుషులను ఉసుగొల్పేవాడు ఈ నికోలాయిస్. ఈ నికోలాయిస్ను మీరు ద్వేషించున్నాను కదూ. ఈ దినాల్లో ప్రియులరా ఎన్ని దుర్బోధలండి, అమాయకులైన బిడ్డలను మోసం చేస్తూ ఉన్నారు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నేను చెప్తున్నాను, నేను చెప్పిందే వినమని నేను చెప్పడం లేదు, కానీ సత్యవేద గ్రంథం దయచేసి మీరు చదవాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. మనుషుల మాటలు ప్రామాణిక మాటలు కాదు. దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం, బైబిల్ ప్రామాణిక గ్రంథం. ఈ వాక్యాన్ని చదవాలి. అందుకనే పౌలు గారు తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతితో చెప్పారు ఏమిటనగా, స్టే ద ట్రూత్ ఆఫ్ ద బైబిల్. ఓ నా కుమారుడా తిమోతి, సత్యవాక్యమందు సరిగా నిలబడుమో. కాబట్టి నేను మనవి చేసేది ఏమిటి అనగా, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి, సర్వసత్యంలోనికి ఆయన నడిపిస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి వాక్యానికి సరిపోతేనే తప్పనిడి. బోధించేవారు ఎంత గొప్పవారైనా, ధనికులైనా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారైనా వారిని లెక్క పెట్టవలసిన అవసరం లేదు అనే సత్యాన్ని నేను మనవి చేస్తున్నాను. నికోలాయితులు కూడా ఆ రీతిగా
ఉన్నారు, నీవు ద్వేషించున్నావు, నేను కూడా ద్వేషించుచున్నాను అని ప్రభువారు ఈ సంఘాన్ని మెచ్చుకున్నారు అండి. 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంఘాలతో చెప్పుచున్న మాట వినుగాక. అవును, మొట్టమొదట నేను చెప్పాను సంఘపు దూతకు ఏకవచనం అంటే ఈ యొక్క పత్రిక ఒక వ్యక్తికైనా అనే అనుమానం వచ్చింది. కానీ ఇక్కడ చెప్పిన మాట ఏమిటనగా చెవిగలవాడు ఆత్మ సంఘములతో బహువచనం అనగా అందరికీ సంబంధించిన మాట. ఏమిటి అనగా ఇవి జాగ్రత్తగా వినాలి కదూ. మనం కూర్చుంటాం, బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్. శరీరంతో మనం కూర్చుంటాం కానీ మన యొక్క మైండ్లు ఎక్కడో ఉంటాయి, సరిగ్గా వినం. అందుకనే పరిశుద్ధాత్మదేవుడు ఏమంటున్నాడు, చెవిగలవాడు జాగ్రత్తగా వినుగాక అని అంటూ జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుని నామానికి స్తోత్రం. ద ప్యారడైజ్ లాస్ట్, ద ప్యారడైజ్ ఇస్ రిగెయిన్డ్. ద ప్యారడైజ్ లాస్ట్ అండ్ ద ప్యారడైజ్ రిగెయిన్డ్. కాబట్టి మనకు పరదైసు పోయింది అనగా ఎప్పుడైతే ఆదాము అవ్వలు పాపం చేశారో కనుక ఆ మానవుడు పరదైసును పోగొట్టుకున్నాడు, ఆ జీవవృక్ష ఫలాల్ని తినే అనుభవం పోగొట్టుకున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. దేవుని నామానికి స్తోత్రం. కనుక శేషించిన జీవితంలో లోకంలో పాపాన్ని జయిస్తూ ఆ ప్రభు వారికి జయశాలిగా జీవిస్తూ ఆ ప్రభు ఇచ్చే జీవవృక్ష ఫలముల కొరకాయి మనం సిద్ధపడాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయనే మన ఆహారం, ఆయనే మనకు జీవాహారం, ఆయనే మనకు పరలోకపు మన్నా. జీవవృక్ష ఫలములు అనగా ఆ ప్రియ ప్రభువే. ఆ ప్రియ ప్రభువును ఆరగిస్తూ ఆ ప్రియ ప్రభు యందు సంతోషించే అనుభవంలోనికి మనం సిద్ధపడాలని నేను మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యక్రమాన్ని చూచిన ప్రతి బిడ్డకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.